ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు నువ్వు ప్రేమిస్తున్నావా? యేసయ్యను నువ్వు ఎంత ప్రేమిస్తే యేసయ్య కోసం నువ్వు అంత త్యాగం చేయగలవు. అరిమత్తయ్య యోసేపు చాలా రహస్యంగా ప్రభువును వెంబడించాడు, ప్రేమించాడు. సమయం వచ్చాక మౌనంగా ఉండలేకపోయాడు. ప్రేమ మౌనంగా ఉండనీయదు. సమరయ స్త్రీ ప్రభు యొక్క ప్రేమను రుచి చూచాక మౌనంగా ఉండలేకపోయింది. ఎంతకాలం దాక్కుంటావు? ఆయన ప్రేమను గురించి ప్రకటించకుండా, ఆయన ప్రేమ యొక్క రుచిని ఇతరులకు ప్రకటించకుండా ఎంతకాలం దాక్కుంటావు? బయటికి రా. అరిమత్తయ్య యోసేపు తన కోసం తొలిపించుకున్న సమాధిలోనికి ప్రభు దేహాన్ని దాచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. అందుకు దేవుడు ఆయన పేరును ఎంత గొప్ప చేశాడంటే, ఆ ఖాళీ సమాధిలోనికి వెళ్ళిన ప్రతి వారు అరిమత్తయ్య యోసేపు యొక్క సమర్పణను జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేరు. దేవునికి నీవు చూపుతున్న ప్రేమ అది బయటకు వ్యక్తం చేయవలసిన సమయం వచ్చేసింది. ఇక మౌనంగా ఉండొద్దు, బయటకు రా. నీ విశ్వాసాన్ని ప్రకటించు, నీ విశ్వాసాన్ని ఇతరులకు కనపరచు, నీ ప్రేమని ఇతరులకు కనపరచు. ఆ ప్రేమలోనికి నువ్వు వెళ్తున్నా కొద్దీ నీ త్యాగాలు పెరుగుతూ ఉంటాయి. నీవు ఇతరులకు ఆ ప్రేమను ప్రకటించగలవా? నేను క్రీస్తును ప్రేమిస్తున్నానని ప్రజలందరికీ ప్రకటించగలవా? ఈ రోజు నుండి ప్రకటించడం ప్రారంభించు. హల్లెలూయా.